సో స్క్రీన్ మీద షో అవుతున్న మనిషి పేరు వచ్చేసి గుర్చర్డ్ సావోటా. ఇతను ఒక కార్ వాష్ చేయడానికి మినిమం 12 నుంచి 15 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేస్తాడు. అండ్ మీకు గుర్తా మన ఇండియాలో నడుస్తున్న మెట్రో ట్రైన్స్ ఒక రైల్వే ట్రాక్స్ వేయడానికి దగ్గర 1 కిలోమీటర్ కి దగ్గర 250 crore దాకా ఛార్జ్ అవుతాయి. సో స్క్రీన్ మీద షో అవుతున్న మనిషి పేరు వచ్చేసి జాక్ డొనాల్డ్ బ్రాంచ్. ఇతను నార్మల్ ఇండియాలో లేక ఒక బ్యాంక్ లోపల వెళ్ళి 20 lakh రూపీస్ లోన్ కొరకు అపీల్ చేసిండు. ఒకసారి అపీల్ చేసిండు, రిజెక్ట్ అయిపోయింది. రెండోసారి అపీల్ చేసిండు, రిజెక్ట్ అయిపోయింది. మూడోసారి అపీల్ చేసిండు, రిజెక్ట్ అయిపోయింది. సో ఇట్లా ప్రతిసారి రిజెక్ట్ అవుతుందని ఇతను ఏం చేసిండు, అదే బ్యాంక్ బ్రాంచ్ లోపల వెళ్ళి 40 lakh రూపీస్ది రాబరీ చేసిండు. సో 20 lakh రూపీస్ లేక నాకు లోన్ అవసరం ఉండే డైరెక్ట్ 40 lakh రూపీస్ది లేక రాబరీ చేసిండు. బట్ అంత టెన్షన్ ఏం లేదు, తర్వాత లేకనా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. సో ఇతని పేరు వచ్చేసి గుర్చర్డ్ సావోటా. ఇతను ఒక కార్ వాష్ చేయడానికి, ఒక వెహికల్ వాష్ చేయడానికి దగ్గర 12 నుంచి 15 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేస్తాడు. ఇట్లేం బంగారం తోటి గడుగుతాడేమి, ఇట్లా ఏం లేదు. బట్ ఇతని దగ్గర వెళ్ళే ప్రతి మన దగ్గర ఉండే నార్మల్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇతని దగ్గర సర్వీసింగ్ కొరకు ఓన్లీ లగ్జరీ వెహికల్స్ పోతాయి. దగ్గర 7-8 crores ఉన్న వెహికల్స్, ల్యాంబోర్గిని కానీ, మస్టాంగ్ కానీ, రోల్స్ రాయ్స్ కానీ, ఇలాంటి వెహికల్స్ వాళ్ళు మాత్రం ఇతని దగ్గర వెళ్తారు. అయినా కూడా 15 లక్షల ఇంత పెద్ద అమౌంట్ ఎట్లా తీసుకుంటారు? ఎందుకంటే ఇతను నార్మల్ వాషింగ్ చేసిన తర్వాత కార్ని, నార్మల్ వాషింగ్ తర్వాత మైక్రోస్కోప్ తోటి కార్ని చెక్ చేస్తాడు. కార్ మీద ఎలాంటి స్క్రాచ్ ఉన్నదా, లేకపోతే ఎలాంటి డెంట్ ఉన్నదా, ఉంటే గనక అన్నిటిని క్లియర్ చేసి షోరూమ్ నుంచి బండి ఏ విధంగా వస్తుంది ఆ విధంగా కొత్త బండి లేకన్నా ఓనర్కి ఇచ్చేస్తాడు. కాబట్టి ఒక్కొక్క కార్కి దగ్గర 12 నుంచి 15 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేస్తాడు. సో స్కిల్ ఉంటే మనం ఏమన్నా ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ అయినా గ్రేటే కదా. మన ఇండియాలో టోటల్ 1,32,000 kilometers లేకన్నా రైల్వే పట్టాలు వేసి ఉన్నాయి. సో 1 kilometer రైల్వే ట్రాక్ వేయడానికి, ఓన్లీ 1 kilometer రైల్వే ట్రాక్ వేయడానికి, సో మనం ఓవరాల్ మొత్తం ఇండియాలో ఎన్ని రైల్వే ట్రాక్స్ ఉన్నాయి ఇవన్నిటిని కౌంట్ చేసినాం అనుకోండి, ఇంటూ 12 తోటి దగ్గర 15 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ రైల్వే ట్రాక్స్ మాత్రం ఖర్చు అయినాయి. ఇంకా వీటిది మెయింటెనెన్స్ కూడా ఉంటాయి కదా. సో ప్రతి నెల 1 kilometer రైల్వే ట్రాక్ కొరకు, 1 kilometer రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ కొరకు దగ్గర 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి. సో ఓవరాల్ ఇండియాలో చూస్తే దగ్గర 650 crore రూపీస్ దాకా ఓన్లీ మెయింటెనెన్స్ కోసం మాత్రం ఖర్చు అవుతాయి. బట్ పెద్ద మెట్రో సిటీస్ ఉంటాయి చూసుకోవచ్చు. మెట్రో సిటీస్లలో మెట్రో ట్రైన్స్ నడుస్తాయి. సో అదే మెట్రో ట్రైన్ రైల్వే ట్రాక్స్ వేయడానికి, మెట్రో ట్రాక్స్ వేయడానికి దగ్గర 1 kilometerకి 250 crore రూపీస్ దాకా ఛార్జ్ అవుతాయి. సో మీరు ఇట్లా లెక్క పెట్టు, ఓన్లీ మొత్తం లెక్కన ఓన్లీ మనం హైదరాబాద్ మీద కూడా వెళ్ళినాం అనుకోండి, దగ్గర హైదరాబాద్లోనే దగ్గర 10 kilometer దాకా అయితే రైల్వే ట్రాక్స్. సో మీరు ఇక్కడనే కౌంట్ చేసుకోవచ్చు ఈ ఓన్లీ రైల్వే ట్రాక్ వేయడానికి ఎంత బడ్జెట్ అయిందేమో అని. ఓకే, కాబట్టి చిన్న సిటీలలో లేకన్నా మెట్రో ట్రైన్ రావాలంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే కాస్టింగ్ చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి, మన ఈ ఛానల్ మీద ఇలాంటి కొత్త రియలిస్టిక్ ఫ్యాక్ట్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ రెగ్యులర్ వస్తాయి కాబట్టి. సో హ్యావ్ అ గుడ్ డే.